వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ పదవి కోసం అడిషనల్ కలెక్టర్ గౌతమి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. కాంగ్రెస్ వైస్ చైర్మన్ అభ్యర్థిగా బింగి మహేష్ కోసం 17 మంది మద్దతు తెలిపారు. వీరితో పాటు ఎమ్మెల్యే మద్దతుతో మొత్తం 18 మంది ఆయనకు మద్దతిచ్చారు. మొత్తం 28 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా వీరిలో 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్ వైస్ చైర్మన్ స్థానం కైవసం చేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ రోజు మా కౌన్సిలర్ అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా అధికార పార్టీ ఉన్నా గానీ మా కౌన్సిలర్ అందరూ పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా శిరసు వంశీగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి మన మున్సిపాలిటీ ఆఫీసులో అందరం మేము 18 మందిని ఏకంగా అందరం ఒక దాటి మీద పని చేయాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళ మాట వాళ్ళ సహకారంతోనే నేను పని చేస్తానని ఒప్పుకుంటున్నాను. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ రోజు మా కౌన్సిలర్ అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా అధికార పార్టీ ఉన్నా గానీ మా కౌన్సిలర్ అందరూ పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా శిరసు వంశీగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి మన మున్సిపాలిటీ ఆఫీసులో అందరం మేము 18 మందిని ఏకంగా అందరం ఒక దాటి మీద పని చేయాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళ మాట వాళ్ళ సహకారంతోనే నేను పని చేస్తానని ఒప్పుకుంటున్నాను. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ రోజు మా కౌన్సిలర్ అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా అధికార పార్టీ ఉన్నా గానీ మా కౌన్సిలర్ అందరూ పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా శిరసు వంశీగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి మన మున్సిపాలిటీ ఆఫీసులో అందరం మేము 18 మందిని ఏకంగా అందరం ఒక దాటి మీద పని చేయాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళ మాట వాళ్ళ సహకారంతోనే నేను పని చేస్తానని ఒప్పుకుంటున్నాను. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ రోజు మా కౌన్సిలర్ అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా అధికార పార్టీ ఉన్నా గానీ మా కౌన్సిలర్ అందరూ పార్టీలకు